గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు తయారైంది ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్. నిత్యం వందలాది మంది జనం ఉద్యోగులతో బిజీగా ఉండే పరిపాలనా కార్యాలయం కనీస వస్తువుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. ఎక్కడ చూసినా చెత్తా చెదారంతో అస్తవ్యస్తంగా మారింది. ఇక పార్కింగ్ గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇది ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్. నిత్యం వందల సంఖ్యలో జనం, అధికారులతో బిజీగా ఉండే జిల్లా పరిపాలన ప్రాంగణం. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్, ఏజేసీ, జిల్లా ట్రెజరీ అధికారి, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, ల్యాండ్ రికార్డ్స్, డిఆర్ఓ ఇలా చెప్పుకుంటూ పోతే 20కి పైగా హెచ్ఓడీలు ఉండే కలెక్టరేట్ సమస్యలకు కేంద్ర బిందువుగా మారింది. పేరుకు పెద్ద ఆఫీసే అయినా కనీస సౌకర్యాలు లేక పనుల కోసం వచ్చే జనం ఇబ్బందులు పడుతున్నారు. కలెక్టరేట్లో విశాలమైన స్థలం ఉన్నా అభివృద్ధి చేసేందుకు అధికారులు ముందుకు రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం బిల్డింగ్ కు రంగులద్దినా ఏడాది తిరిగేసరికి సేమ్ సిచ్యువేషన్. ఏ మూలను చూసినా చెత్తా చెదారంతో శానిటేషన్ నిర్వహణ లోపం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. రోజు వేల సంఖ్యలో కలెక్టరేట్కి వచ్చే జనం అధికారుల వెహికల్స్ నిలుపుకునేందుకు పార్కింగ్ స్థలం లేక నానా తంటాలు పడుతున్నారు. విశాలమైన స్థలం ఉన్నా పార్కింగ్ ప్లేస్ లేకపోవడంతో కార్యాలయాల ముందే వెహికల్స్ నిలుపుతున్నారు. సరైన పార్కింగ్ నిర్వహణ లేకపోవడంతో ఓ నిండు ప్రాణం బలైంది. స్విఫ్ట్ కార్ వచ్చేసి అక్కడ పెట్టున్న కారు తీసిండు. ఇట్లా మలిపేసరికి ఆయన చూసుకోలేదు, బిచ్చ అడుక్కుంటున్నాడు చెట్టు కింద. అది ఆయన చూసుకోకుండా చాలా సమీపం వరకు కారు కిందనే ఊడ్చుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. డ్రైవర్ దిగలేదు. ఒక పక్క ఆయన దిగి కీగలేస్తే ఆయన దిగి చూసేసరికి అసలు డ్రైవర్ గుర్తించలేదు అనమాట. సో ఆ విధంగా యాక్సిడెంట్ అయిపోయింది. ఆయన స్పాట్లో మేము చూడగానే చనిపోయింది. కలెక్టరేట్ వెనుక భాగంలో కావలసినంత స్థలం ఉన్న సిబ్బంది తమ వాహనాలను ఆఫీసుల ముందే పార్కింగ్ చేయడంతో ఇబ్బంది కలుగుతోందంటున్నారు జనం. నో పార్కింగ్ అని హెచ్చరించిన చోటే కార్యాలయ సిబ్బంది వాహనాలను నిలుపుతున్నారని వాపోతున్నారు.